అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ 'ద చీమా కపుల్'. లాస్ట్ షాట్‌లో ఏదో సస్పెన్స్ ఉంది అన్నా కదా! ఆ సస్పెన్స్ ఏంటో చూసేసేయండి. అన్‌ఎక్స్‌పెక్టెడ్ రైనింగ్. ఎవరు ఎక్స్‌పెక్ట్ చేస్తారు అసలు? వింటర్‌లో రైన్ పడ్డదేందిరా బాబు! పద. సో, అర్థమైపోయింది కదా! మేము దిగగానే అండమాన్ అంటే పోర్ట్ బ్లెయిర్‌లో రెయిన్ పడుతుంది. మొత్తం ఒక్కసారిగా బ్లాంక్ అయిపోయింది. ఎందుకంటే మనం ఎంజాయ్ చేయడానికొచ్చాం కదా! ఇలా రెయిన్ పడుతూ ఉంటే మన ఎంజాయ్‌మెంట్ అనేది హ్యాంపర్ అవుతది కాబట్టి అసలేం అర్థం కాలేదు. ఓకే. ఇంక అంతా దేవుడి మీదే భారం వేసేసి మా బ్యాగేజ్ కలెక్ట్ చేసుకోవడానికి ఎళ్ళిపోయాం. మా బ్యాగ్ రావడానికి ఆల్‌మోస్ట్ 10 మినిట్స్ పట్టింది. ఇంకా ఒక్కసారి మేము తీసుకున్న బ్యాగ్ మాదేనా అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత, ఈలోపు మా క్యాబ్ డ్రైవర్ అనే అతను కాల్ చేసేసారు. ఇంకా అలా ఎయిర్‌పోర్ట్ బయటకొచ్చేసిన తర్వాత కొన్ని వీడియో క్లిప్స్ అండ్ ఫోటోస్ తీసుకొని క్యాబ్ ఎక్కేసి మా హోటల్‌కి స్టార్ట్ అయిపోయాం. హోటల్ రీచ్ అయ్యేసరికి ఆల్‌మోస్ట్ మధ్యాహ్నం 2:30-3 అయింది. సో, ఇంకా అదే అన్నమాట మా హోటల్ రూము. చాలా అంటే చాలా బావుంది. మేము బుక్ చేసుకుంది ఎఫ్ హోటల్ పోర్ట్ బ్లెయిర్‌లో. వన్స్ రూమ్‌లో చెక్ ఇన్ అయిపోయిన తర్వాత లంచ్ చేసేసి ఇంకా మేము వెంటనే కార్బిన్ క్రూజ్ బీచ్‌కి స్టార్ట్ అయిపోయాం. మేము బీచ్‌కి వెళ్ళేసరికి ఆల్‌మోస్ట్ 3:30-4:30 అలాగ అయిపోయింది. సో, అక్కడ ఇంకా కొన్ని ఫోటోస్ తీసేసుకొని, బోట్ రైడ్ తీసుకొని, ఇంక దాని తర్వాత ఇలా పారాషూట్‌లో పారాసైలింగ్ చేశాము ఇద్దరం. ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా అంటే చాలా బావుంది. బట్ కొంచెం భయం ఉన్నవాళ్ళు అవాయిడ్ చేయండి. భయం లేదు మేము ఎక్స్‌పీరియన్స్ చేస్తాము అన్నవాళ్ళు ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంతకీ నేను ఏ ట్రావెల్స్‌తో వెళ్ళాము అని చెప్పలేదు గదా! మేము అండమాన్ ట్రావెల్ కేర్ అనే ట్రావెల్స్ వాళ్ళతో అసోసియేట్ అయ్యి వెళ్ళాము. వాళ్ళ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చేస్తాను. అండ్ టాప్ కామెంట్‌లో గూడా పోస్ట్ చేస్తాను. ఇది ఎలాంటి ప్రమోషన్ కాదండి. ఈవెన్ మీరు చూసుకున్నట్టయితే మనకు ప్రమోషన్ చేసుకునేంత సబ్‌స్క్రైబర్స్ కూడా లేరు కాబట్టి, మేము డబ్బులు కట్టి వెళ్లి మేము మంచిగా ఎక్స్‌పీరియన్స్ అయ్యాం కాబట్టి, మేము మీకు సజెస్ట్ చేస్తున్నాం. కావాలంటే మీరు వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. ఇంకా బీచ్‌లో కొన్ని రైడ్స్ అట్లా చేసేసిన తర్వాత నెక్స్ట్ స్పాట్ వచ్చేసి మేము అండమాన్ జైల్‌కి వెళ్ళాము. అక్కడ ఒక లైట్ షో ఉంది అని చెప్పేస్తే, ఆ లైట్ షో అటెండ్ అవ్వడానికి వెళ్ళాము. ఫస్ట్ ఆ జైల్‌లో ఉన్న హిస్టరీ అంతా డిస్‌ప్లే చేశారు. ఫస్ట్ మేము అదంతా ఎక్స్‌ప్లోర్ చేసేసి, ఆ తర్వాత మళ్ళీ లైట్ షో కూడా ఎక్స్‌పీరియన్స్ చేశాము. ఈ జైల్ కన్‌స్ట్రక్షన్ ఎలా అయింది, మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎంత హార్డ్‌గా స్ట్రగుల్ చేశారు అనే దాని గురించి మొత్తం లైట్ షో ఉందన్నమాట. తర్వాత మళ్ళీ బ్యాక్ టు రూమ్ వచ్చేసాము. మేమొచ్చేసరికి మా ట్రావెల్స్ వాళ్ళు ఒక చిన్న కేక్ సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశారు మాకు. కేక్ టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్‌గా ఉంది. ఇంకా మేము కేక్ కటింగ్ చేసేసుకున్న తర్వాత డిన్నర్ చేసేసి ఇంకా ఆ రోజు అలా గడిచిందనమాట. ఈ డే 1కి సంబంధించిన ఫుల్ వీడియో మన ఛానెల్‌లో ఆల్రెడీ అప్‌లోడ్ చేశాను. ఒకసారి వెళ్లి చూసేసేయండి. నెక్స్ట్ డే వీడియోస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.